నమస్కారం కీభోకు స్వాగతం. ఇవాళ వరల్డ్ టీబీ డే. ఈ సందర్భంగా దీర్ఘకాలికంగా వేధించే క్షయవ్యాధి నిర్మూలన విషయంలో మనకు ఎలాంటి అవగాహన అవసరమో, క్షయను నివారించుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసే ప్రత్యేక కథనంతో మీ ముందుకొస్తోంది నేటి సుఖీభవ. క్షయ, దీన్నే మనం వాడుకలో టీబీ అని కూడా పిలుస్తాం. టీబీ జబ్బును మనం ఒక సజీవమైన అణుబాంబులా చెప్పుకోవాలి. అత్యాధునిక చికిత్సలు, మందులు అందుబాటులోకి వచ్చినప్పటికీ క్షయవ్యాధిపై మనలో అంతగా అవగాహన లేకపోవడంతో ఈ అంటువ్యాధి ప్రతి ఏటా లక్షల ప్రాణాలను బలి తీసుకుంటోంది. ప్రధానంగా ఊపిరితిత్తులకు సోకే టీబీ ఇవాళ చాలా ప్రమాదకరంగా కనిపిస్తోంది. ఇవాళ ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం. ఈ సందర్భంగా మహమ్మారి టీబీకి ఎలా అడ్డుకట్ట వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. టీబీ అనగానే ఖల్ ఖల్మని దగ్గుతూ ఎండిపోయి శుష్కించిన దేహాలు మన కళ్ల ముందు మెదలుతాయి. ప్రపంచవ్యాప్తంగా మానవాళిని అత్యధికంగా కబళించిన, ఇప్పటికీ కబళిస్తోన్న అతిపెద్ద సమస్య టీబీనే. మనిషి పాలిట మరణ శాసనాన్ని రాస్తోన్న మొదటి 10 కారణాల్లో టీబీ కూడా ఉంటోందన్నది చేదు వాస్తవం. శాస్త్ర సాంకేతిక రంగాల్లో మనం ఎంత అభివృద్ధి సాధించినా మన వృద్ధిని, మన పురోగమనాన్ని వెక్కిరిస్తూ యుగయుగాలుగా మనల్ని ఈ టీబీ జబ్బు సవాలు చేస్తూనే ఉంది. మన దేశంలో ప్రతి సెకనుకు ఒకరికి టీబీ సోకుతున్నట్లు, ప్రతిరోజు 1000 మంది టీబీ కారణంగా అసువులు బాస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. మన తెలుగు రాష్ట్రాలలో ప్రతి 10 మందిలో 4 దేహాల్లో టీబీ క్రిమి ఉంటోందని, ప్రతి ఏటా పెద్ద మొత్తంలో టీబీ కేసులు నమోదవుతున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. ట్యూబర్క్లోసిస్ అనేటటువంటిది మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్లోసిస్ అనేటటువంటి సూక్ష్మజీవి వల్ల వస్తుంది. అంటే ఎవరైనా ఈ టీబీ ఉన్నటువంటి వ్యక్తులు దగ్గినప్పుడు కానీ, తుమ్మినప్పుడు కానీ, గట్టిగా నవ్వినప్పుడు కానీ ఈ టీబీ సూక్ష్మ క్రిములు తుంపల రూపంలో బయటకు రావడం జరుగుతుంది. అయితే ఎవరైనా ఆరోగ్యవంతులైనటువంటి వాళ్ళు ఈ టీబీ క్రిములను పీల్చినప్పుడు ఎవరిలో అయితే వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుందో వారిలో టీబీ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మరి ఎవరిలో వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉంటుంది అంటే ఎవరైతే సమతుల్య ఆహారం తీసుకోరో, ఎవరైతే పౌష్టిక ఆహారము తీసుకోరో, ఎవరిలో అయితే తినే ఆహారం లోపల ప్రోటీను ఎక్కువగా తీసుకోరో, ఎవరైతే టైంకు అన్నం తినరో, ఎవరైతే బ్రేక్ఫాస్ట్ను స్కిప్ చేస్తారో వారిలో ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోవడము, అలాగే ఈ టీబీ అనేటటువంటిది రావడం జరుగుతుంది. అదే కాకుండా ఇంకా కొన్ని జబ్బులు ఉంటాయి. హెచ్ఐవి ఉన్న పేషెంట్లలో కానీ, తర్వాత షుగర్తో బాధపడుతున్నటువంటి వాళ్ళలో కానీ, స్ట్రెస్ అధికంగా ఉన్నటువంటి వాళ్ళలో కానీ, అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా ఈ గుండె సంబంధిత సమస్యలు ఉన్న వాళ్ళు కానీ, లేదంటే ఎక్కువగా రోజులు కార్టికోస్టీరాయిడ్స్ అంటే ఆస్తమాకు కానీ, తర్వాత కొన్ని రకాల వ్యాధులకు ఈ స్టీరాయిడ్స్ వాడుతున్న వాళ్ళలో ఈ వ్యాధి నిరోధక శక్తి అనేటువంటిది తగ్గిపోవడం జరుగుతుంది. అలాగే ఈ కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడే వాళ్ళలో, చిన్నపిల్లల్లో, వృద్ధుల్లో ఈ వ్యాధి నిరోధక శక్తి అనేటువంటిది తక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఈ టీబీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. వైద్య రంగం అంతగా అభివృద్ధి చెందని, టీబీ గురించి అంతగా తెలియని రోజుల్లో ఎవరైనా అదే పనిగా దగ్గుతూ శుష్కించిపోతుంటే ఎందుకు శుష్కించిపోతున్నారో తెలుసుకోలేక గాలి సోకిందనో, శాపం పట్టిందనో వణికిపోయి వారిని దూరంగా పెట్టేవారు. 1882 మార్చి 24న జర్మనీ పరిశోధక మహాశయుడు రాబర్ట్ కాక్ క్షయకి మూలం మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే సూక్ష్మక్రిమి అని ప్రపంచానికి చాటి చెప్పినప్పటి నుంచి టీబీ జబ్బుపై యుద్ధం మొదలయ్యింది. రోగనిరోధక శక్తి బలహీనపడ్డప్పుడు క్షయక్రిములు టీబీని తెచ్చిపెడతాయి. పొగ తాగే వారిలో, మద్యం అలవాటున్న వారిలో, మధుమేహుల్లో, హెచ్ఐవి బాధితుల్లో, బొగ్గుగని కార్మికుల్లో, మురికివాడల్లో నివసించేవారిలో, గాలి సరిగ్గా ప్రసరించని ప్రాంతాల్లో జీవించేవారిలో, ఏదైనా కారణాన రోగనిరోధక శక్తి తక్కువగా ఉండేవారిలో ఈ క్షయవ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ. మొత్తం క్షయ కేసుల్లో ఊపిరితిత్తులకు క్షయ సోకే కేసులే అధికం.
అంత మాత్రాన క్షయ ఒక్క ఊపిరితిత్తులకే వస్తుందని అనుకోవడానికి లేదు. గోళ్ళు, వెంట్రుకలకు తప్పించి క్షయక్రిమి మన శరీరంలోని ఏ భాగాన్నైనా కబళించే అవకాశం ఉంది. ట్యూబర్క్లోసిస్ అని ఎవరికి ఉందని మనం సస్పెక్ట్ చేయొచ్చు అనేది కనుక చూసుకున్నట్టు, ఎవరైనా వ్యక్తికి 3 వారాలకు మించి దగ్గుతున్నట్టయితే, బరువు తగ్గుతున్నా, ఆకలి తగ్గుతున్నా, రోజు సాయంత్రం పూట జ్వరం వస్తున్నా, ఛాతీలో నొప్పి వస్తున్నా, దగ్గినప్పుడు రక్తం పడుతున్నా, ఆయాసం వస్తున్నా, మనం టీబీ ఉందా అనే టెస్టులు అనుమానంతో పరీక్షలు చేయించుకోవాలి. టీబీ భయపడాల్సినటువంటి జబ్బు కాదు, లైఫ్ థ్రెటనింగ్ కాదు. మనం దాన్ని సరైన సమయంలో సరైన వైద్యం కనుక అందించినట్టయితే ఖచ్చితంగా నయం చేయొచ్చు. బాధపడాల్సిన విషయం ఏమిటంటే, మనం ఇంత అవగాహన కలిగి ఉండి, ఇన్ని రకాల మందులు అవైలబుల్గా ఉండి, ఇంకా టీబీ తోటి మనుషులు చనిపోవటం అనేది చాలా బాధకు గురి చేస్తూ ఉంటుంది. దీనికి సరైన సమయంలో సరైన మందు పడకపోవటం, సరైన డోసులో పడకపోవటం, కరెక్ట్ డ్యూరేషన్ కూడా పడకపోవటం వల్ల ఈ జబ్బుకి రెసిస్టెన్స్ అనేది కూడా బాగా విపరీతంగా పెరిగిపోతూ ఉంది. కాబట్టి దీనికి అవేర్నెస్, ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఈ సిమ్టమ్స్ ఉన్నటువంటి వ్యక్తి డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత టెస్టులు చేసే సమయంలోనే సిబినాట్ అనే ఒక టెస్ట్ మనకి ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. అదేంటంటే, ఈ కళ్ళ పరీక్షనే ఆ సిబినాట్ అనే మెషిన్లో కనుక మనం చేస్తే, జీన్ ఎక్స్పర్ట్ ప్లస్ అని సిబినాట్ అని అంటాము. అది రీసెంట్గా వచ్చినటువంటి మాలిక్యులర్ టెస్ట్. వాటిల్లో కనుక మనం నిర్ధారణ చేయగలిగితే 99% స్పెసిఫిసిటీ, సెన్సిటివిటీ ఉంటుంది. దాంతోపాటుగా ఈ రెసిస్టెన్స్ ప్యాటర్న్ ఏంటనేది కూడా, ఏమన్నా మందులకి రెసిస్టెన్స్ ఉందా అనేది కూడా మనకి తెలియపరుస్తుంది. కాబట్టి అప్ ఫ్రంట్ సిబినాట్ అంటే మనం ప్రతి వ్యక్తికి కూడా ఈ సిబినాట్ అనే పరీక్ష చేయవలసిందే అనేది ఇప్పుడు కొత్తగా ఈ ఆర్ఎన్టీసీపీ ప్రోగ్రాంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అంశం. ఇది ప్రతి డాక్టరు తెలుసుకోవాల్సినటువంటి అంశం. అప్ ఫ్రంట్ సిబినాట్. ఒకప్పుడు మనం ఏదైతే దగ్గొచ్చి కళ్ళు పడితే టీబీ క్రిమి ఐడెంటిఫై చేయడానికి పరీక్ష చేసేవాళ్ళమో, ఇప్పుడు ప్రతి ఒక్కరికి సిబినాట్ టెస్ట్ అనేది చేయాలి. ప్రోటోకాల్ మారింది. లుకింగ్ ఎట్ ఎక్స్రే, జస్ట్ లుకింగ్ ఎట్ స్ఫూటం కాకుండా రెసిస్టెన్స్ ప్యాటర్న్ కూడా మనం అర్థం చేసుకునేదానికి సిబినాట్ అనేది ఉపయోగపడుతుంది. క్షయతో వచ్చిన చిక్కేమిటంటే, టీబీని తెచ్చిపెట్టే క్రిమి శరీరంలో చాలా కాలం నిద్రాణంగా ఉండి ఆపై రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా మారినప్పుడు విజృంభిస్తుంది. క్షయ లక్షణాలు, చికిత్సా పద్ధతుల గురించిన మరిన్ని వివరాలను. క్షయక్రిమి మన శరీరంలో ఎక్కడ చేరినా మన రోగనిరోధక వ్యవస్థ దానిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తుంది. అది విఫలమైనప్పుడు క్షయక్రిమి విపరీతంగా వృద్ధి చెందుతుంది. మన శరీర భాగాలను చెదలా తినేయడం ఆరంభిస్తుంది. ఊపిరితిత్తుల్లో చిన్న చిన్న రంధ్రాలు పడిపోతాయి. దీంతో వాపు, అక్కడంతా నీరు చేరడం, చీము, గడ్డలుగా ఏర్పడడం వంటివి తలెత్తుతాయి. దీని మూలంగా దగ్గు, కళ్ళే పడడం వంటి లక్షణాలు కనబడతాయి. కొందరిలో మెడ దగ్గర లింఫ్ గ్రంథులు వాచి ఉబ్బటం వంటివి ఉండొచ్చు. 2 వారాలకు మించి దగ్గు, ఛాతీలో నొప్పి, దగ్గినప్పుడు కళ్ళే పడడం, బరువు తగ్గడం, జ్వరం, ఆకలి మందగించడం, ఊపిరాడకపోవడం, రాత్రిపూట చెమట వంటి లక్షణాలు కనబడితే తప్పకుండా క్షయ పరీక్ష చేయించుకోవాలి. దగ్గినప్పుడు రక్తం పడుతుంటే ఒక్కరోజు కూడా ఆలస్యం చేయొద్దు. అలాగే మధుమేహుల వంటి క్షయముప్పు ఎక్కువగా ఉన్నవారు 2 వారాలు కూడా ఆగకుండానే వైద్యులను సంప్రదించాలి. ఈ టీబీ అనేటువంటి వ్యాధి అంటువ్యాధి అన్నట్టు. సో ఈ టీబీ వ్యాధి వల్ల ఒకవేళ అవగాహన లోపం మూలంగా, సరైనటువంటి మందులను వాడకపోవడం మూలంగా, సరైన రెజిమెన్ను వాడకపోవడం మూలంగా, 6 నెలల పాటు వాడకపోవడం మూలంగా ఏమవుతుందంటే వాళ్ళలో కొన్ని రకాల కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ టీబీ అనేటటువంటిది ఒకవేళ మందులు వాడకుంటే వాళ్ళలో కొద్ది మందిలో రక్తం అనేటటువంటిది పడుతుంది. దీన్ని హిమాప్టైసిస్ అని అంటాము వైద్య పరిభాషలో. అదేవిధంగా ఊపిరితిత్తి మొత్తము చెడిపోయే అవకాశం ఉంటుంది. దాని మూలంగా ఒకే ఊపిరితిత్తి మిగిలే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇంకా లేట్ చేసినట్లయితే రెండో ఊపిరితిత్తు కూడా టీబీ వ్యాధిని బారిన పడేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అబ్స్ట్రక్టివ్ ఎయిర్వే డిసీజ్ అనేది రావచ్చు. ఒకవేళ టీబీ స్కార్స్ మూలంగా క్యాన్సర్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ టీబీ వ్యాధి మూలంగా ఫైబ్రోసిస్ అనేటటువంటిది ఊపిరితిత్తులలో రావచ్చు. దీని మూలంగా ఏంటంటే ఈ ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ అనేటటువంటి ట్రాన్స్పోర్టు ఈ సమతుల్యత దెబ్బతినడం మూలంగా
రెస్పిరేటరీ ఫెయిల్యూర్లోకి వెళ్ళి పేషెంట్ మరణించే అవకాశం అనేటటువంటిది ఉంటుంది. మందులను ప్రతిరోజు క్రమం తప్పకుండా వాడినట్లయితే దీన్ని నివారించుకోవచ్చు. ఒకవేళ ఈ టీబీ మందులను ఇష్టం వచ్చిన రీతిలో వాడినట్లయితే ఇది ప్రమాదకరంగా మారుతుంది, అలాగే చాలా వరకు క్లిష్టంగా మారుతుంది అన్నట్టు. ఈ టీబీ ట్రీట్మెంట్ని రెండుగా విభజిస్తాము. ఒకటి ఇంటెన్సివ్ ఫేజు, రెండవది కంటిన్యూషన్ ఫేజు. ఇంటెన్సివ్ ఫేజ్ అనేటటువంటిది 2 నెలలు ఉంటుంది. దీంట్లో 4 రకాల మందులు ఇస్తాము. దీంట్లో రిఫాంసిన్, ఐసోనియాజైడ్, ఈథాంబుటల్, పైరజీనమ్ అనేటువంటి మందులు వాడాల్సి ఉంటుంది. అదేవిధంగా కంటిన్యూషన్ ఫేజ్ లోపల 4 నెలల పాటు 3 రకాల మందులను వాడాల్సి ఉంటుంది. దీంట్లో రిఫాంసిన్, ఐసోనియాజైడ్, ఈథాంబుటల్ అనే మందులను ఇవ్వడం జరుగుతుంది. ఈ మందులను క్రమం తప్పకుండా ఖచ్చితంగా 6 నెలల పాటు వాడాల్సి ఉంటుంది. 6 నెలల పాటు సరిగ్గా మందులను వేసుకోనట్లయితే ఇది మొండి వ్యాధిగా తయారయ్యి చాలా క్లిష్టతరంగా మారిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. దానికి ఎక్కువ రోజులు, సంవత్సరాల పాటు టీబీ మందులు వాడాల్సిన అవసరం అనేటటువంటిది వస్తుంది. కాబట్టి ఈ టీబీ మందులను క్రమం తప్పకుండా ప్రతిరోజు సరైన సమయానికి మందులు వేసుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. క్షయ లక్షణాలున్నప్పుడు కళ్ళ పరీక్ష ముఖ్యం. అయితే దీనిలో క్షయక్రిములు కనబడకపోయినా జబ్బు లేదు అనుకోవడానికి లేదు. ఇతర భాగాల్లో క్షయ వస్తే తెమడలో క్రిములు కనిపించవు. అలాగే ఊపిరితిత్తులకు క్షయ వచ్చిన 1 మిల్లీలీటర్ కళ్ళెలో 10⁵ క్రిములు ఉంటేనే మైక్రోస్కోప్లో కనపడతాయి. అంతకు తక్కువ ఉంటే కనపడవు. దీన్ని స్మియర్ నెగటివ్ టీబీ అంటారు. ఇలాంటి సమయాల్లో ఛాతీ ఎక్స్రే కీలకం. అవసరమైతే బ్రాంకోస్కోపీ, ప్రభావిత భాగాల నుంచి సూదితో ద్రవం తీసి పరీక్షించడం వంటివి చేస్తారు. పిల్లల్లో కొన్నిసార్లు లక్షణాలు కనపడతాయి గాని బ్యాక్టీరియా ఉన్నట్టు నిర్ధారణ కాదు. పిల్లల్లో ఎదుగుదల సరిగ్గా లేకున్నా, బరువు పెరగకున్నా క్షయవ్యాధి ఉందేమో అని అనుమానించాలి. క్షయ సోకిన 6-7 ఏళ్లలోపు పిల్లల్లో కళ్ళె రాదు. పైగా వీళ్లు ఉమ్మిని మింగుతుంటారు. అందువల్ల దగ్గొచ్చేలా చేయడం, పొట్టలోకి గాని ఊపిరితిత్తుల్లోకి గాని గొట్టం వేసి ద్రవం తీసి పరీక్షించాల్సి ఉంటుంది. ఊపిరితిత్తుల్లో కాకుండా ఇతరత్ర అవయవాల్లో వచ్చే క్షయను నిర్ధారించడం కాస్త కష్టమనే చెబుతారు నిపుణులు. ట్రీట్మెంట్కి వచ్చేటప్పటికి గవర్నమెంట్ పరంగా అన్ని పిహెచ్సిల్లో డాట్ సెంటర్లోనూ మెడికేషన్ అవైలబుల్గా ఉంది. ఇన్వెస్టిగేషన్స్కి సదుపాయాలు అవైలబుల్గా ఉన్నాయి. అట్లాగే వైద్యానికి కూడా మెడికేషన్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అట్లా కాకుండా ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్తో కూడా గవర్నమెంట్ అండర్స్టాండింగ్ పెట్టుకుని వాళ్ళందరికీ ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా మెడిసిన్స్ ఫ్రీగా అవైలబుల్గా చేసే ఒక ప్రోగ్రామ్ తోటి ముందుకు వెళ్తూ ఉన్నారు. అట్లాగే మెడిసిన్స్తో పాటుగా న్యూట్రిషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్, ఆహారం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ట్యూబర్క్లోసిస్ సంబంధించి ఇంపార్టెంట్ ఇష్యూస్ వచ్చేసేటప్పటికి దీంతో పాటు అసోసియేటెడ్గా ఉన్నటువంటి డిసీజెస్, ఎస్పెషల్లీ డయాబెటీస్ అండ్ హెచ్ఐవి. డయాబెటీస్ని కంట్రోల్లో పెడితేనే టీబీని కంట్రోల్ చేయగలుగుతాం. అట్లాగే టీబీ కంట్రోల్ అయితేనే డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది. ఈ రెండు ఒకదానికొకటి మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి డయాబెటీస్ కంట్రోల్ అనేది ఖచ్చితంగా నార్మల్ లెవెల్స్లో మెయింటైన్ చేయాలి. అట్లాగే హెచ్ఐవి ఉన్నటువంటి వ్యక్తుల్లో కూడాను టీబీ చాలా స్పీడ్గా, హెచ్ఐవిలో మనకు తెలుసు ఆ వ్యక్తి యొక్క వ్యాధి నిరోధక శక్తి బాగా తక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఇంకా ఈ జబ్బు చాలా తీవ్రంగా ఉధృత రూపంలో వచ్చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి టీబీ మెడిసిన్స్ వాడతానే హెచ్ఐవికి కూడా మెడిసిన్స్ రెగ్యులర్గా వాడాలి. ఏది అశ్రద్ధ చేసినా కూడాను రెండోది పెరిగిపోతుంది. కాబట్టి డయాబెటీస్, హెచ్ఐవి చాలా జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే ప్రెగ్నెంట్ ఉమెన్లో కానివ్వండి, చిన్నపిల్లల్లో కానివ్వండి, ఎల్డర్లీలో కానివ్వండి ఈ జబ్బు కొంచెం ఎక్కువగా ఉండటానికి, చాలా స్పీడ్గా పెరగడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళందరినీ కూడాను చాలా జాగ్రత్తగా మేనేజ్ చేయాల్సిన అంశం. ఇవన్నీ కూడాను స్పెషలిస్ట్ పర్యవేక్షణలో జరిగితేనే వాళ్ళకి సరైన రెస్పాన్సు, లాభం ఉంటుంది. ట్యూబర్క్లోసిస్ సంబంధించి రెసిస్టెన్స్ డెవలప్ అయిన తర్వాత వాళ్ళకి మందులు ఎప్పుడైతే ఈ మందులు నార్మల్గా మనం వాడేటటువంటి మందులు రెసిస్టెన్స్ వచ్చిందని తెలుస్తాయో ఆటోమేటిక్గా సెకండ్ లైన్ డ్రగ్స్ అనేవి పెట్టవలసిన అవసరం ఉంటుంది. వాటన్నిటికి కూడా ఏ మందులు పనిచేస్తాయి అనేది మనం కల్చర్ చేసుకుని ఆ కల్చర్కి అనుగుణంగా ఈ మందులు పనిచేస్తుంటే వాటితోటి మనం వైద్యం చేయిస్తే మంచిది. ఆల్రెడీ మందులు వాడుతున్న వాళ్ళలో రెసిస్టెన్స్ ఉన్నట్టయితే ఎప్పుడు కూడాను కొత్త డ్రగ్ ఒకటి యాడ్ చేయకూడదు. దాంతోపాటుగా అట్లీస్ట్ 2 కొత్త డ్రగ్స్, అట్లాగే కేటగిరీ 2 డ్రగ్స్ని వీటన్నిటిని టెస్ట్ చేసి కల్చర్ సెన్సిటివిటీస్ చెక్ చేసుకుని దానికి అనుగుణంగానే ట్రీట్మెంట్ అనేది ట్యూబర్క్లోసిస్కి వాడాలి.
టీబీ గురించి సమాజంలో పాతుకుపోయిన నమ్మకాలు, క్షయవ్యాధితో బాధపడుతున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మామూలుగా ఏదైనా జబ్బు చేస్తే మనం వారమో 10 రోజులో మందులేసుకుంటే తగ్గిపోతుంది. కానీ క్షయ అలా కాదు. క్షయకారక మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ మహామొండిది. పైగా చాలా నెమ్మదిగా పెరుగుతుంది. ఇది మందుల్ని తట్టుకొని కూడా జీవించే గుణం చాలా ఎక్కువ. కాబట్టి దీనికి దీర్ఘకాల మందులు వాడాలి. అది కూడా ఒక మందు వాడితే చాలదు. క్షయక్రిమిలో 3 రకాలున్నాయి. కొన్ని అతివేగంగా, మరికొన్ని మధ్యస్థంగా, ఇంకొన్ని నెమ్మదిగా వృద్ధి చెందుతుంటాయి. ఒక్కో మందు ఒక్కో రకం మీద పనిచేస్తుంటుంది. ఏకకాలంలో ఈ మూడింటిని ఎదుర్కోవాలంటే వేగంగా పెరిగే క్రిమిపై INH, మధ్యస్థంగా పెరిగే క్రిమిపై రిఫాంపిసిన్, నెమ్మదిగా పెరిగే వాటిపై పైరిజినమైడ్, ఇలా ఒకేసారి 3 మందులు వాడితేనే ఈ క్రిములపై సమర్థ యుద్ధం సాధ్యమవుతుంది. అందుకే క్షయకు ఇన్ని రకాల మందులు ఖచ్చితంగా నిర్దేశించినన్ని నెలలు వాడడం అత్యంత ఆవశ్యకం. ట్యూబర్క్యులోసిస్ అనే దాని పట్ల అనేక రకమైనటువంటి అపోహలు ఉన్నాయి సమాజంలో. కానీ ఇంట్లో ఒక వ్యక్తి టీబీకి వస్తే కనుక ఆ వ్యక్తిని బాగా దూరంగా పెట్టడం, అట్లాగే ఎవరితో కలవనీయకుండా ఉండటం, అన్నం పెట్టకుండా ఉండటం, పళ్ళాలు విడిగా పెట్టడం, ఇట్లాంటి అనేక రకాలైనటువంటి స్టిగ్మా సొసైటీలో ఈరోజు ఉన్నది. అయితే మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే టీబీ అనే దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. దానికి ఒక్కటే, ఆ టీబీ ఎవరైతే జబ్బు నిర్ధారణ అవుతుందో వాళ్ళు దగ్గినప్పుడు మూతికి గుడ్డట్టు పెట్టుకుని, చేయి అడ్డు పెట్టుకుని, ఏదైతే డ్రాప్లెట్స్ ఉంటాయో అవి స్ప్రెడ్ అవ్వకుండా చూసుకుంటే కనుక ఆ వ్యక్తి నుంచి మిగతా వాళ్ళకి స్ప్రెడ్ అయ్యేదానికి అవకాశం తక్కువ. కాబట్టి కంగారు పడాల్సిన అంశం కాదు. అయితే టీబీ నిర్ధారణ అయిన తర్వాత ఫస్ట్ 4 వారాల్లో ట్రీట్మెంట్ కరెక్ట్గా తీసుకుంటే కనుక అది ఎదుటి వ్యక్తికి స్ప్రెడ్ అయ్యేటటువంటి అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఏదేమైనా కూడా టీబీ పేషెంట్ దగ్గినప్పుడు మూతికి గుడ్డడ్డు పెట్టుకుంటే వేరే వాళ్ళకి స్ప్రెడ్ అయ్యేదానికి అవకాశం ఉండదు. కాబట్టి అందరూ భయపడాల్సిన అవసరం లేదు. ఈ టీబీ వ్యాధిని నివారించడానికి, టీబీ వ్యాధిని రూపుమాపడానికి ప్రతి ఒక్క వ్యక్తి చాలా బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంది. అందుకనే ఇట్స్ టైం, అంటే ఇది సరైన సమయము. మనమందరము చైతన్యవంతులయ్యి ప్రతి ఒక్కరూ బాధ్యతగా తనను తాను ఈ టీబీ వ్యాధిపైన అవగాహన కలిగి ఉండి తన కుటుంబ సభ్యుల్లో కానీ, లేకపోతే తన బంధువులలో కానీ, తన స్నేహితులలో కానీ, తర్వాత తను పనిచేస్తున్నటువంటి కార్యాలయాల్లో కానీ టీబీ వ్యాధిపైన అవగాహన కలుగజేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ప్రభుత్వ పరంగా కూడా చాలా చర్యలు చేపడతా ఉన్నారు. ఒక్క టీబీ సోకినటువంటి వ్యక్తికి ప్రతి నెల 500 రూపాయలు వారికి ఇవ్వడం జరుగుతుంది. వారి ట్రీట్మెంట్కి కావచ్చు, లేదంటే వారికి మంచి పౌష్టికాహారం కొరకు కావచ్చు, ప్రోటీన్ ఫుడ్ కొరకు కావచ్చు, వారు ప్రతి నెల 500 రూపాయలు ఈ ప్రభుత్వ పరంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే RNTCP సెంటర్స్ నుంచి ఎవరైతే ఈ టీబీ నోటిఫికేషన్ చేస్తారో వారికి కూడా 500 రూపాయలను, ప్రతి ఒక్క పేషెంట్ను నోటిఫికేషన్కు 500 రూపాయలను ప్రభుత్వ పరంగా ఇస్తున్నారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ఆశా వర్కర్స్ కానీ, లేకపోతే ఈ టీబీ ఈ మందులను ప్రొవైడ్ చేసిన వాళ్లకు ప్రతి ఒక్క టీబీ పేషెంట్కు 1000 రూపాయల చొప్పున అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పరంగా సహాయం అందుతుంది. అలాగే వీరందరూ టీబీ నోటిఫికేషన్ను ఖచ్చితంగా తమ విధిగా ప్రైవేట్ ప్రాక్టీషనర్స్ అయితేనేమి, లేదంటే ఆశా వర్కర్స్ అయితేనేమి, తర్వాత ఈ పిహెచ్సి సెంటర్లో ఉన్నటువంటి ఈ సిబ్బంది అయితేనేమి టీబీ నోటిఫికేషన్ అనేటటువంటిది ఖచ్చితంగా RNTCP సెంటర్లో కానీ డాట్స్ ప్రొవైడర్లకు కానీ తెలియజేయాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. ఒకప్పటితో పోలిస్తే ఇవాళ టీబీకి చక్కటి మందులు అందుబాటులో ఉన్నాయి. చికిత్సలో కూడా విప్లవాత్మక మార్పులొచ్చాయి. మందులు ఖచ్చితంగా వాడుతూ ఇంటి వద్దే ఉంచి చికిత్స చెయ్యడం అనేది ఇప్పుడు ప్రామాణికంగా మారింది. క్షయబాధితులు మందులు వేసుకుంటూ ఇంట్లో ఉన్న ఇతరులకు ఇది వ్యాపించదు. మందులు వేసుకోకుంటేనే ఇతరులకు వ్యాపిస్తుంది. చాలామందికి టీబీ మందులు ఆరంభించిన 15 రోజుల్లోనే దగ్గు, జ్వరం వంటి లక్షణాలు తగ్గి కులాసాగా అనిపిస్తుంది. దీంతో చాలామంది పూర్తి కోర్సు వాడకుండా ఈ దశలో మందులు మానేస్తున్నారు.
దీంతో టీబీ క్రిములు మందుల్ని తట్టుకునే సామర్థ్యాన్ని సంతరించుకుంటున్నాయి. ఈ పరిణామం టీబీ జబ్బుని మరింత మొండిగా మారుస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం ఆరోగ్య కార్యకర్త ప్రత్యక్ష పర్యవేక్షణ సమక్షంలోనే రోగికి మందులిచ్చేలా డాట్స్ కార్యక్రమాన్ని రూపొందించింది. ప్రైవేటు డాక్టర్ల సహాయం లేకుండా మన దేశంలో క్షయను అరికట్టడం సాధ్యం కాదు. అందువల్ల ఇండియన్ స్టాండర్డ్స్ ఆఫ్ టీబీ కేర్ని రూపొందించి దీనిలో ప్రైవేటు డాక్టర్లకు శిక్షణనిస్తున్నారు. క్షయవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా దీర్ఘకాలికంగా వేధించే క్షయవ్యాధి నిర్మూలన విషయంలో మనకు ఎలాంటి అవగాహన అవసరమో, క్షయను నివారించుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసే ప్రత్యేక కథనాన్ని చూశాం కదా. తిరిగి రేపటి సుఖీభవలో మళ్లీ కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు సలహాలని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501-512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.